హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ పీస్లో మనం అన్ని బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ మూడైతే కట్ చేసాం. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎలా ఈజీగా కట్ చేయాలో తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ ఇలా క్లాత్ని అయితే డబుల్ ఫోల్డ్ నేను చేశాను. చేసిన తర్వాత మనకు ఆది బ్లౌజ్ ఉంటాయి కదా, ఆది బ్లౌజ్ని ఇలా యాస్టీస్ బ్లౌజ్ మీద దీని మీద మనం డబుల్ ఫోల్డ్ చేసిన దాని మీద ఇలా పరుచుకోండి. పరుచుకున్న తర్వాత చూడండి, ఇది ఎంత పొడవు ఉందో ఫస్ట్ ఆ పొడవును మార్కింగ్ చేసుకోండి. వీలైతే కొంచెం ఎక్కువ మార్కింగ్ వేసుకున్నా ఏం కాదు, మనం లాస్ట్కు అయితే కట్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇటు నుంచి ఇలా మార్కింగ్ చేస్తాను. ఇది ఈడికి వచ్చింది కదా, ఇంకొక 1 ఇంచ్ 1/2 ఇంచ్ వరకు అయితే నేనైతే ఎక్కువనే పెట్టుకున్నాను. ఇప్పుడు పొడవు ఎంత ఉందో అంతవరకు అయితే మార్కింగ్ వేసుకోండి. దాని తర్వాత ఒక 1/2 ఇంచు మనం కుట్ల కోసం అయితే మార్కింగ్ వేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ డాట్ దగ్గర మనకు ఎంత వెడల్పు ఉందో మన ఈ డాట్ దగ్గర పొడవును కూడా ఇలా రివర్స్ కుట్టు చేసుకొని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి. అండ్ లాస్ట్ ఇక్కడ కుట్ల దగ్గర ఇక్కడ కుట్టు మన కుట్ల దగ్గర ఎంత ఉందో దాని నుంచి మళ్ళీ ఇంకోటి కుట్ల కోసం ఇంకొకటి ఇక్కడ ఒక మార్కింగ్ అండ్ కుట్టు ఏడుందో ఆడొక మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, నేను యాస్టీస్ ఎలా చెప్పానో అలాగా ఇది మనకు షేప్ బెల్ట్ పొడవు. ఫస్ట్ ఇది అన్ని ఎగ్జాక్ట్ మార్కింగ్స్. తర్వాత కుట్ల కోసం మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రా అయితే మార్కింగ్ వేసుకున్నాం. ఇదైతే పొడవు అనేది వీటికి వచ్చింది. నేను ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఎక్కువనే పెట్టుకున్నాను. ఈ మార్కింగ్స్ అన్నీ ఇలా కలుపుతూ ఇలా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ మార్కింగ్ చేసిన విధంగా మనం కట్ అయితే వేసుకుందాం. చూడండి ప్లస్ మనం మార్కింగ్ వేసిన విధంగా అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈడ మనం కుట్లకు ఈడొక టక్స్ పెట్టుకోవాలి అండ్ ఇక్కడ ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మీకు స్టిచ్చింగ్లో అయితే ఈజీ అవుతుంది. చూడండి, ఇలా ఈజీగా మనకు షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకున్నాం. ఇదైతే ప్లెయిన్ బ్లౌజు షేప్ బెల్ట్. ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇదైతే షేప్ బెల్ట్ కట్ చేసే చాలా ఈజీ పద్ధతి ఫ్రెండ్స్. ఈ పద్ధతిలో మీకు ఇప్పటికీ ఎవరు చెప్పుండరు. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.